మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. లవ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, నరదృష్టి, బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను. కుంభరాశి వారికి ఈరోజు ఒక వైవిధ్యభరితమైన మరియు ఆలోచనాత్మకమైన రోజు. మీ రాశి అధిపతి అయిన శని భగవానుని ప్రభావం వల్ల మీలో క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన అధికంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉంటాయి. సమాజం పట్ల, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఒక మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు. ఈరోజు మీ మేధస్సుకు, అంకిత భావానికి తగిన పరీక్షలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కొని నిలబడతారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీరు చేసే కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. అయితే కార్యాలయంలో మీ వెనుక జరిగే రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ పని మీరు చేసుకుంటూ పోతే విజయం మీ సొంతం అవుతుంది. సాంకేతిక రంగం, పరిశోధన, ఇంజనీరింగ్ మరియు సేవా రంగంలో పనిచేసే వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ వినూత్న ఆలోచనలు ప్రాజెక్టును వేగవంతం చేస్తాయి. సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి, కానీ ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వ్యాపారం మరియు పెట్టుబడులు. వ్యాపార రంగంలో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు దక్కుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈరోజు ప్రణాళికలు రచిస్తారు. స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్నవారికి ఊహించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అత్యాశకు పోకుండా లాభాలను బుక్ చేసుకోవడం తెలివైన పని. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మీ సేవలను విస్తరించండి. ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా స్థిరంగా ఉంటారు. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. బంగారం, వెండి లేదా దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. మీ ఇంటి నిర్మాణానికి లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన చట్టపరమైన చిక్కులు ఏవైనా ఉంటే ఈరోజు నిపుణుల సలహాతో వాటిని పరిష్కరించుకునే మార్గం దొరుకుతుంది. ఖర్చుల విషయంలో ఒక బడ్జెట్ వేసుకుని నడుచుకోవడం అవసరం. కుటుంబ జీవితం మరియు బంధుమిత్రులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు కీలకం కానున్నాయి. మీ బంధువులు లేదా స్నేహితుల్లో ఒకరు మీ సహాయం కోరి వచ్చే అవకాశం ఉంది. వారికి మీ శక్తి మేర సహాయం చేయండి. మీ వ్యక్తిగత విషయాలను బయట వ్యక్తులతో పంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తలు వహించండి. కుటుంబంతో గడిపే సమయం మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది. దాంపత్య జీవితం మరియు ప్రేమ వ్యవహారాలు. దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. కొన్నిసార్లు మీ మౌనం మీ భాగస్వామికి అపార్థం కలిగించవచ్చు, కాబట్టి ఏ విషయమైనా మనసు విప్పి మాట్లాడండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు తమ సంబంధాన్ని పెళ్లిపీటల దాకా తీసుకువెళ్ళడానికి పెద్దల అంగీకారం కోసం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం మరియు జీవనశైలి. ఆరోగ్యపరంగా శని ప్రభావం వల్ల ఎముకలు, కీళ్ళ నొప్పులు లేదా నాడి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. శారీరక శ్రమ అవసరం. క్రమం తప్పకుండా వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల కంటి సమస్యలు రావచ్చు. నిద్రలేమి సమస్యను అధిగమించడానికి రాత్రిపూట ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. సాత్విక ఆహారం తీసుకోవడం మేలు. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. పరధ్యానం వల్ల ముఖ్యమైన విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత మరియు అత్యంత శక్తివంతమైన పరిహారాలు. శని భగవానుని అనుగ్రహం కోసం ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి లేదా శివారాధన చేయాలి. సాయంత్రం సమయంలో పవిత్రమైన హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కాలభైరవ అష్టకం చదవడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. నల్ల నువ్వులు, నూనె లేదా ఇనుప వస్తువులను పేదవారికి దానం చేయండి. మంగళ శనివారాల్లో లేదా ఏదైనా విశేష దినాల్లో మహారుద్రయాగం వంటి కార్యక్రమాలను సహకరించడం లేదా పాల్గొనడం వల్ల వంశాభివృద్ధి, సర్వపాప నాశనం కలుగుతాయి. ఈరోజు ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి.